మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే కన్నా. ఈరోజైతే మా హస్బెండ్ బర్త్డే అని చెప్పాను కదండి. ఈరోజైతే మా హస్బెండ్ బర్త్డే. నైట్ 12కి అయితే లేపి సర్ప్రైజ్గా నేను కేక్ తెప్పించాను, ఫుల్ కేకు. అదే తెప్పించి దీన్ని క్యాండిల్ వెలిగించేసరికి ఏంటి ఇది ముందే వర్షం పడతా ఉంటే జలుబు చేసి ఉంటే ఈ క్యాండిల్ ఈ కేక్ అన్నీ ఎందుకు అని అన్నారు. కానీ నేను ఇంకా కొంచెం గ్రాండ్గా అరేంజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏది కుదరలేదు కొంచెము. అందుకని ఇలా సింపుల్గా అయితే అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి నైట్. ఇంకా కేక్ అయితే కట్ చేసేసుకొని అవన్నీ కాసేపు అలానే కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా ఇలా హస్బెండ్స్ వాళ్ళకి సర్ప్రైజ్గా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా మన వైఫ్స్కి అందరికీ చాలా ఇష్టం కదా, చాలా ఎగ్జైట్మెంట్ కదా. మీరు ఎంతమందికి ఇలా ఇష్టమో ఒక్కసారి కామెంట్ చేయండి. నాకైతే భలే ఇష్టము. కాకపోతే ఇయర్ ఇక్కడ ఉండారనే కొంచెం బాధ అంతే. కానీ ఎప్పుడొకసారి ఛాన్స్ వచ్చినప్పుడైనా మనకు రాదనిపిస్తుంది. వచ్చినప్పుడేమో ఏది అనుకూలంగా ఉండవు, ఏది తెచ్చిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఎలాగోలా కొంచెం ట్రై చేసా, ఆల్మోస్ట్ కొంచెము వచ్చింది. ఇంకా కానీ డెకరేషన్ అన్నీ చేద్దాం అనుకున్నా, కానీ అస్సలు టైం కుదరలేదు, సెట్ అవ్వలేదు. మా చిన్న పాపకి జలుబు చేసేసరికి ఆమె అస్సలు నిద్రపోలేదు. అందుకనైతే ఈ సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో మీరే కామెంట్ చేయండి. మా హస్బెండ్కి విష్ చేయాలనుకున్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామా అనేది నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఓకే, మరి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా. ఓకే, మరి బాయ్.